సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిజినెస్ పెడితే అంతే అన్న, ఇంకా వేరే దాని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేం. ఏంటి బిజినెస్ ఏంటి? అదే దర్ఫీ అని ఒక కెఫే ఓపెన్ చేశాను నేను వైజాగ్ లో, అక్కడ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్లో 2nd ఫ్లోర్. యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూతో. ఓ సూపర్. ఎంత, 1 కోటి రూపాయలు సంపాదించుంటావు ఇప్పటికే? ఇప్పటి వరకు అన్న 1 అబౌవ్ ఉంటుంది. ఓ సూపర్. అంటే 2019 నుంచి, బట్ 1 అబౌవ్. 6 ఇయర్స్. 6 ఇయర్స్ ఒక 1 అబౌవ్ ఉంటుంది. ఓవర్ గా ఖర్చు పెట్టుకునే టైప్ కాదు కదా నువ్వు? కాదన్న, ఎక్కడికి వెళ్ళను, తిరగను, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ లేవు, పార్టీలకు వెళ్ళను, పబ్బు మొహం చూడలే ఇప్పటి వరకు. ఒకసారి నా ఫ్రెండ్ ఎవరో బర్త్డే పార్టీ ఉంది రాపోని ఏం తాగదు. నీ పబ్ లో ఫొటోస్ 2-3 ఇంత ముందు రిలీజ్ అయ్యి ఉన్నాయి. అదే అది లక్ష్మణ్ అని ఒక అతను ఉన్నాడు చూడు, ఐడియా ఉందా? బ్రో ఏంటి బ్రో అని అరుస్తాడు. తన బర్త్డే కి ఒకసారి ఇన్వైట్ చేశాడు, అది పబ్ అనలేదు అన్న, అది పార్టీ హాల్ అన్న అన్నాడు. తెరగడికి వెళ్ళి చూస్తే మొత్తం లిక్కర్ అంతా ఉంది, డాన్స్ ఫ్లోర్ ఉంది. సరే ఇంక ఏంది ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంక అక్కడ కూర్చున్నా అంతే. ఆ ఒక్కదానికే నేను వెళ్ళింది. పబ్స్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఓకే. ప్రిజమ్ ఇట్లాంటివి అంటారు కదా, వాటికి ఎప్పుడు పేర్లు తెలుసు. ఎందుకంటే న్యూస్ లో బోల్డ్ సార్లు వింటాక ప్రిజమ్ కోసం. బాగా ఫేమస్ కదా, బాగా ఫేమస్. ఒక కస్టమర్ వచ్చి 4 లక్షలు బిల్ చేశారని ఆయన చెప్పడం, ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి అవి తెలుసు. ఓకే. సో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు? లేవు. లవర్ ఉందా? ఉన్నారు. ఇన్ని అలవాట్లు లేకుండా ఇది భలే వచ్చిందే. ఇప్పుడు పెళ్లి కూడా ఐ మీన్ అయిపోద్దులేండి త్వరలోనే. ఓకే. ఎక్కడ అమ్మాయి? రాజమండ్రి అమ్మాయి. ఎక్కడ కనెక్ట్ అయిపోయావు? వైజాగ్ లోనే, తన ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ చేసేది. అట్లా అక్కడ యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళావు అక్కడికి? లేదు, తను నా సబ్స్క్రైబర్ మెసేజ్ చేసింది. ఓ, ఇన్స్టాలో. అలా సబ్స్క్రైబర్స్ మెసేజ్ పెడితే లవ్ చేసి పెళ్లి చేసుకుంటావు అంటే? అట్లా పరిచయం అయ్యి, అట్లా పరిచయం ఫ్రెండ్షిప్ అయ్యి అట్లా. ఏ వీడియో చూసి కనెక్ట్ అయిపోయిందా పాపం? ఎప్పటి నుంచో నాకు బేసిక్ గా నా ఫ్యాక్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తుందంట, అలా అనమాట. ఓకే. తర్వాత మూవీ రివ్యూస్ ఎక్కువ చూసేది కదా, యాక్చువల్లీ ఫ్యాక్ట్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ ఎక్కువ చూసేదంట, అలా. ఓకే. వాళ్ళు 2019 నుంచి ఏం పెట్టింది మెసేజ్ ఫస్ట్? అంటే నా బర్త్డేకి ఒకసారి విష్ చేసింది, తర్వాత న్యూ ఇయర్ మెసేజ్, ఇట్లా 2-3 అకేషనల్ మెసేజ్లు ఉంటాయి కదా అవే. సో ఆ తర్వాత జనరల్గా అట్లా మాట్లాడుకుంటూ, నాకు టైం కుదిరినప్పుడు అట్లా రిప్లైలు ఇచ్చుకుంటూ అలా ఉన్నప్పుడు, సో ఇక్కడే వైజాగ్ ఎంఎస్సి ఇట్లా అని తెలిసిన తర్వాత సరే అని అలా బయటకు అప్పుడప్పుడు కలవడం. ఓకే. అలా పరిచయం కాస్త ప్రేమగా మారటం, అలా. సో ఇంతమంది అమ్మాయిలు మెసేజ్లు పెడతారు, ఆ అమ్మాయి ఎలా కనెక్ట్ అయిపోయింది నీకు? అంటే నాకేంటంటే అన్న, బేసిక్గా కొంచెం ఆ జెన్యూనిటీ అనేది బాగా కనిపించింది తనలో. ఓకే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో కొంతమందిని చూశాను, బయట కూడా కొంతమందిని చూశాను. సో ఆ జెన్యూనిటీ కొంతమందిలో మిస్ అయినట్టు ఉంటుంది, తనలో నాకు అది కనబడింది. అంతే అంతే అంతే. సో కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. అంతే. ఏం జరుగుతుంది తను? ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది. అయిపోగానే యాక్చువల్గా మేలో పెళ్ళి అయిపోవాలి, బట్ తిరుపతిలో తొక్కిసలాట అయ్యి కొంతమంది చనిపోయారు కదా, మా వదిన కూడా చనిపోయారు అందులో. మీ సొంత వదిన అంటే మా నాన్నగారి అన్నయ్య కోడలు, మా నాన్నగారు సొంత అన్నయ్య కోడలు, మా అన్నయ్య వైఫ్, అలా అనమాట. అవును. వైజాగ్ ఇద్దరు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. ఇసుక తోటలో ఒకరు, కంచరపాలెంలో ఒకరు, తాచెల్లపాలెంలో ఒకరు. మా వదిన తాచెల్లపాలెం. సో అట్లా చనిపోయారు అనమాట. అందువల్ల కొంచెం ఇంటి పేరు అది ఉండి మైల్ అంటారు. 1 ఇయర్ 11 months ఉంటది కదా. సో అది అయ్యాక సో ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నావు అయితే? ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్. అదే అమ్మాయి కదా? తనే. మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ పెళ్ళిళ్ళకి గ్యాప్ వస్తే టక్కున పెళ్లి కూతుర్లు మారిపోతుంటారు, పెళ్లి కొడుకులు మారిపోతుంటారు. సో ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు?